ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం భాగస్వామ్య ఖాతాలు పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాం? భాగస్థుడు ప్రవేశించినప్పుడు ఏ విధంగా లెక్కలు చేయాలి, భాగస్థుడు విరమించినప్పుడు, సంస్థలోంచి విరమించినప్పుడు ఏ విధంగా లెక్కలు చేయాలి అనేది నేర్చుకున్నాము. ఇక్కడ సెకండ్ పార్ట్లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే భాగస్వామ్య సంస్థ రద్దు సందర్భంలో ఎలాంటి లెక్కలు నిర్వహించాల్సి ఉంటుందో నేర్చుకుంటాం. దీన్నే మనం ఏమంటున్నాము అంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్ పార్ట్ 2 డిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్, సంస్థ యొక్క రద్దు. ఓకే, రద్దు సందర్భంలో ఏ విధంగా చేయాలి, రెండవది కంపెనీని సేల్ చేసినప్పుడు అంటే భాగస్వామ్య సంస్థను అమ్మి వేసినప్పుడు ఏ విధంగా చేయాలనేది పార్ట్ 2లో నేర్చుకుంటాము. అందులో భాగంగా ఫస్ట్ వన్ భాగస్వామ్య సంస్థ రద్దు గురించి చదువుకుందాం. దీన్నే మనం ఏమంటున్నాం? డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్. డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్, భాగస్వామ్య సంస్థ రద్దు. అయితే ఇక్కడ మనం ఒక ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ ఒకటి గుర్తు పెట్టుకోవాలమ్మా. ఏంటంటే భాగస్వామ్య సంస్థ రద్దు మరియు ఇంకొకటి స్వామ్యం రద్దు. డిఫరెన్స్ అర్థమైందా? భాగస్వామ్యం రద్దు, రెండవది భాగస్వామ్య సంస్థ రద్దు. భాగస్వామ్యం రద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ABC ముగ్గురు కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారనుకోండి. అలాంటి సందర్భంలో ఆ ABC ముగ్గురి మధ్యన ఎవరైనా ఒకరు వెళ్ళిపోవాలనుకోవడము, లేదంటే ఇంకొక కొత్త వ్యక్తులతో వ్యాపారం చేయాలనుకోవటము, ఇంకేదైనా అనుకుని వాళ్ళ మధ్య ఉన్న భాగస్వామ్యం అనే రిలేషన్షిప్ ని వాళ్ళు క్లోజ్ చేసుకోవటాన్ని భాగస్వామ్యం రద్దు అంటారు. ఓకే, భాగస్థుల మధ్య ఉన్న భాగస్వామ్య రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకోవటాన్ని భాగస్వామ్యం రద్దు అంటాం. అలా కాకుండా ఆ సంస్థ మొత్తాన్ని డిజల్యూషన్ చేసేస్తే, సంస్థ మొత్తాన్ని రద్దు చేయటాన్ని భాగస్వామ్య సంస్థ రద్దు అంటాము. ఓకే, అప్పుడు ఈ ఇట్లా సంస్థ రద్దు అవుతుంది అంటే ఇంకక్కడ మళ్ళీ కంటిన్యూషన్ అనేది ఉండదు. కానీ భాగస్వామ్యం రద్దు అయినప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ కూడా ఉండొచ్చు. ఓకే, అయితే ఇక్కడ భాగస్వామ్యం రద్దులో ఏం చేస్తాం మనం? పాత భాగస్థుల మధ్య భాగస్వామ్యాన్ని రద్దు చేసుకొని మళ్ళీ కొత్త ఒప్పందం ఏర్పరచుకొని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఓకే, భాగస్వామ్య చట్టం ప్రకారం భాగస్వామ్య సంస్థ రద్దు అంటే ఏంటంటే మొత్తం భాగస్థుల మధ్య భాగస్వామ్యం రద్దు కావడం అని అర్థం. ఓకే, అయితే దీనివల్ల ఏమైతుంది? వ్యాపారం మొత్తం క్లోజ్ అయిపోతుంది. సంస్థ ఖాతాలన్నీ కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఏం చేయాలి? క్లోజ్ చేయాలి సంస్థని అంటే సంస్థకున్న ఆస్తులన్నీ అమ్మేసి సంస్థకున్న అప్పులన్నింటినీ తీర్చాలి. ఓకే, సంస్థలో ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మివేసి ఆ వచ్చిన డబ్బుతో సంస్థకున్న అప్పులన్నింటినీ, అది భాగస్థులకు కావచ్చు లేదా బయట వ్యక్తులకు కావచ్చు, అలా మొత్తం తీర్చేసి సంస్థని రద్దు చేయటం అనేది జరుగుతుంది. అయితే భాగస్వామ్యం ఒప్పందం రద్దయినంత మాత్రాన సంస్థ రద్దవ్వాలని కూడా ఏమీ లేదు. రద్దు కావచ్చు లేదా కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. కానీ సంస్థ రద్దయినప్పుడు మాత్రం మళ్ళీ మనం వ్యాపారం చెయ్యలేము. అర్థమైందా? భాగస్వామ్యం రద్దయితే కొత్త భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొని కొత్త ఒప్పందం రాసుకొని మళ్ళీ వ్యాపారం చేయొచ్చు. ఓకే, కానీ భాగస్వామ్య సంస్థనే రద్దయినప్పుడు అక్కడ వ్యాపారం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉందనుకోండి, ABC ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఒక సంస్థ పేరు పెట్టుకొని అక్కడ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఆ వ్యాపారాన్ని క్లోజ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఇంకా ఆ వ్యాపారం కనిపించదు మనకు.
ఆ షాప్ కనిపించదు అనమాట. ఓకే, అట్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది. అలా ఈ రెండు వేరువేరుగా కరెక్ట్గా ఆలోచిస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఏ ఏ సందర్భాల్లో భాగస్వామ్య సంస్థ రద్దవుతుంది అనేది చూద్దాం. ఏ పరిస్థితుల్లో భాగస్వామ్య సంస్థ రద్దవుతుంది? ఓకే, చూద్దాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, భాగస్తులందరూ సంస్థ రద్దు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, భాగస్తులందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని సంస్థ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు భాగస్వామ్యం రద్దవుతుంది, భాగస్వామ్య సంస్థ రద్దవుతుంది. రెండవది, ఒక్కరు మినహా భాగస్తులందరూ దివాలా తీసినప్పుడు. ఓకే, సంస్థలోని భాగస్తుల్లో ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దివాలా తీసిన సందర్భంలో భాగస్వామ్య సంస్థ రద్దవుతుంది. నెక్స్ట్ మూడవది ఏంటంటే, చట్ట విరుద్ధమైన వ్యాపారం జరిగినప్పుడు. చట్టం ఒప్పుకుంటుందా చట్ట విరుద్ధమైన వ్యాపారం చేస్తే? ఒప్పుకోదు, ఎందుకంటే అది ప్రజలకి హానికరం, సమాజానికి చెడు కాబట్టి అది ఆ సంస్థ రద్దు చేసేటప్పుడు, సంస్థలో భాగస్వామ్యం రద్దు చేసేటప్పుడు చట్ట విరుద్ధమైన వ్యాపారం చేస్తున్నట్లయితే అది కోర్టు ద్వారా కానీ మరో విధంగా కానీ దాన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి, సంస్థను రద్దు చేయమని ఒక భాగస్థుడు ముందుగా మిగిలిన భాగస్థులకు నోటీస్ ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ ABC ముగ్గురు వ్యాపారం నిర్వహిస్తున్నారనుకోండి, అలా ఆ ముగ్గురు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పుడు అందులో A కానీ B కానీ C కానీ వ్యాపారాన్ని క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళకి నోటీస్ రూపంలో అది తెలియజేసినప్పుడు కూడా భాగస్వామ్య సంస్థను రద్దు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, సంస్థను రద్దు చేయమని న్యాయస్థానం ఆజ్ఞాపించినప్పుడు. ఇందాక చెప్పాను కదా, అక్రమ వ్యాపారం చేస్తున్నా, లేదంటే ఇంకేదైనా వివాదాల్లో చిక్కుకున్నా, ఇంకేదైనా కారణాల వల్ల కోర్టు అంటే న్యాయస్థానం కూడా భాగస్వామ్య వ్యాపారాన్ని క్లోజ్ చేయమని చెప్పొచ్చు. ఓకే, ఈ 5 సందర్భాల్లో భాగస్వామ్య సంస్థ రద్దు అవుతుంది. ఒకటి, సంస్థ రద్దు చేయాలని భాగస్తులందరూ అనుకున్నప్పుడు. రెండవది, ఒక్క భాగస్తుడు తప్ప మిగిలిన భాగస్తులందరూ దివాలా తీసినప్పుడు. మూడవది, చట్టవిరుద్ధమైన వ్యాపారం జరుగుతున్నప్పుడు. నాలుగవది, సంస్థను రద్దు చేయమని ఒక భాగస్తుడు మిగిలిన భాగస్తులందరికీ నోటీస్ ఇచ్చినప్పుడు. ఐదవది, సంస్థ రద్దు చేయమని న్యాయస్థానం ఆజ్ఞాపించినప్పుడు. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, భాగస్వామ్య వ్యాపారాన్ని మొత్తంగా మనము ఎప్పుడు మూసివేయవచ్చు. ఇక్కడ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి, అసలు ఏం చేయాలి అనేది చూద్దాం. ఈ సందర్భంలో మనం ఏం చేస్తామంటే, ఇందాకే చెప్పాను కదా, సంస్థ రద్దు అవుతుంది అంటే ఇకపై వ్యాపారం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, సంస్థ యొక్క ఆస్తులన్నింటినీ అమ్మివేసి అప్పుల్ని తీర్చడం జరుగుతుంది. అంటే సంస్థ ఆస్తులన్నింటినీ అమ్మేసి అప్పులు తీర్చే సందర్భంలో ఏం చేస్తామంటే, వీటన్నింటినీ లెక్కించటానికి, అంటే ఈ సంస్థ యొక్క ఆస్తులు తీసేసి అప్పులు చెల్లించటం వల్ల మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవడానికి మనం ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఖాతాని తయారు చేస్తున్నాం. ఆ ఖాతా పేరే పరిష్కార ఖాతా, రియలైజేషన్ అకౌంట్ అంటారు దాన్ని. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ పరిష్కార ఖాతా, రియలైజేషన్ అకౌంట్, భాగస్వామ్య వ్యాపారం యొక్క ఆస్తులని మరియు అప్పులను లెక్కలోకి తీసుకొని ఆస్తులను అమ్మివేసి అప్పుల్ని తీర్చేసి అప్పుడు మిగిలింది లాభమా నష్టమా అనేది నిర్ణయించుకోవటం జరుగుతుంది. ఆస్తులు ఎక్కువ విలువకు అమ్ముడు పోయి అప్పుల కంటే ఎక్కువ విలువ ఉంటే లాభం వస్తుంది,
అప్పుల విలువ కంటే తక్కువగా ఉంటే నష్టం వస్తుంది. ఓకే, ఈ పరిష్కార ఖాతాని నామమాత్రపు ఖాతా అంటాం. పరిష్కార ఖాతా అనేది ఏంటి? నామమాత్రపు ఖాతా. ఎందుకంటే ఇది పేరుకు మాత్రమే ఖాతా, టెంపరీగా మనం క్రియేట్ చేసిన ఖాతా. ఈ ఖాతా ద్వారా మనం లాభం లేదా నష్టాన్ని కనుగొని భాగస్తుల ఖాతాలకి, భాగస్తుల యొక్క మూలధన ఖాతాకి వాళ్ళ యొక్క లాభ నష్టాల నిష్పత్తిలో పంపిణీ చేస్తాం. ఓకే, భాగస్తుల మూలధన ఖాతాకు వారి లాభ నష్టాల నిష్పత్తిలో పంపిణీ చేస్తాం. అయితే ఈ ఖాతా చేసేటప్పుడు మనం ఏ విధమైన చిట్టాపద్దులు రాయాలనేది చూద్దాం. ఫస్ట్ చిట్టాపద్దు వచ్చేసి ఇక్కడ ఏంటి? ఆస్తుల మళ్లింపుకు, ఆస్తులను మళ్లించడానికి ఆస్తులన్నీ కూడా పరిష్కార ఖాతాకి డెబిట్ చేస్తాం. ఓకే, ఆస్తి ఖాతాకి క్రెడిట్ చేస్తాం. ఎందుకంటే సంస్థ నుండి ఆస్తి పోతుంది, ఆస్తి వస్తే డెబిట్, ఆస్తి పోతే క్రెడిట్ అని మనం వాస్తవిక ఖాతా రూల్ ప్రకారం చేస్తున్నాం కదా. అదే రూల్ని ఇక్కడ కూడా మనం అనుసరిస్తున్నాము. ఆస్తులు క్రెడిట్ చేస్తున్నాం. పరిష్కార ఖాతా డేటా టు వివిధ ఆస్తుల ఖాతా. పరిష్కార ఖాతా డేటా టు వివిధ ఆస్తుల ఖాతా అంటే సంస్థలో ఏ ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నింటిని మనం లెక్కల్లోకి తీసుకోవటం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏంటంటే నగదు బ్యాంక్ విలువలను పరిష్కార ఖాతాకు మళ్లించకూడదు. ఓకే, నగదు బ్యాంక్ అవి ఆస్తుల్లోనే ఉంటాయి కానీ వాటిని సెపరేట్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మళ్లించకూడదు. నెక్స్ట్, వ్యాపారాన్ని కంపెనీకి అమ్మినప్పుడు ఆ కొనుగోలు కంపెనీ తీసుకున్న లేక ఎవరైనా భాగస్వామి తీసుకున్న ఆస్తులు ఉన్నట్లయితే అవి కూడా ఇక్కడ చూపించకూడదు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ మనం రెండో చిట్టాపద్దు దేని రాయాలి అనేది చూద్దాము. అంతకన్నా ముందు ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు, ఆస్తుల్ని తీసుకునేటప్పుడు ఇంకా కొన్ని ముఖ్య అంశాన్ని మనం చూద్దాం. ఒకటి చదువుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి అంటే మీకు షేర్ చేస్తాను నేను. ఓకే, చూడండి ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి మనకు? ఆస్తులను పుస్తకాల ప్రకారం విలువతో కనిపించుతాయో, పుస్తకాల ప్రకారం విలువతో అంటే ఆస్తి అప్పుల పట్టీలో ఏ విధమైన విలువతో ఉంటాయో ఆ విలువతోటి తీసుకోవాలి. దీన్ని మనం బుక్ వాల్యూ అంటాం. ఆస్తులను ఆస్తి అప్పుల పట్టీలో ఎంత విలువతో కనిపిస్తున్నాయో అంత విలువతోనే తీసుకోవాలి. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే ఏర్పాట్లు ఉన్న ఆస్తులను వాటి స్థూల విలువతో లెక్కించవలే. ఏర్పాట్లున్న ఆస్తులు అంటే రుణగ్రస్తులు ఉన్నారు, రుణగ్రస్తుల పైన సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు దాని స్థూల విలువకు, గ్రాస్ వాల్యూకి మనం లెక్కలోకి తీసుకోవాలి. నెక్స్ట్ వన్, సంచిత నష్టాలు, అక్యుములేటెడ్ లాసెస్ ఏవైనా ఉన్నట్లయితే లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వను, అలాంటి లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ అలాంటి దాని కిందకే వస్తుంది. ఇలాంటి వాటిని పరిష్కార ఖాతాకు మళ్లించకూడదు. సింపుల్ గా గుర్తుంచుకోండి, సంచితమైన నష్టాలు ఉంటే వాటిని లాభ నష్టాల ఖాతాకు మళ్లించకూడదు. ఓకే, నెక్స్ట్ వన్,
బయటి వారికి చెల్లించవలసిన అప్పులను ఏ విధంగా ట్రీట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఆస్తులది అయిపోయింది కదా. ఆస్తులకు ఏం చేస్తున్నాం మనం? ఎంట్రీ ఏం రాస్తున్నాం? పరిష్కార ఖాతా డేటా టు వివిధ ఆస్తుల ఖాతా రాస్తాం. అట్లానే బయట వ్యక్తులకు ఇవ్వాల్సిన అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పుల్ని మనం ఏ విధంగా చెల్లించాలి, దానికి ఎంట్రీ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఏం రాయాలి అంటే వివిధ అప్పుల ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. వివిధ అప్పుల ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. ఇక్కడ మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి అమ్మా. ఇవి గుర్తు పెట్టుకొని చేయాలి మనము. అప్పుల్ని పరిష్కరించేటప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏంటవి అంటే, ఫస్ట్ వన్, అప్పులు ఏర్పాట్లు పుస్తకాల విలువతో మళ్లించాలి. సేమ్ మనం ఆస్తుల్లో చదివిన పాయింటే. పుస్తక విలువ అంటే ఆస్తి అప్పుల పట్టిలో ఏ విలువ అయితే ఉందో దాన్ని పుస్తక విలువ అంటారు. సెకండ్ పాయింట్, సంచిత లాభాలను, ఇది కూడా దీనికి కూడా లాభ నష్టాల ఖాతానే ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు, లేదా రిజర్వ్ నిధిని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇలాంటివి ఉంటే వీటిని పరిష్కార ఖాతాకి మళ్లించకూడదు. అక్కడ మనం సంచిత నష్టాల గురించి చదువుకున్నాం కదా, ఇక్కడ సంచిత లాభాలు, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. దెన్ నెక్స్ట్ వన్, భాగస్తుల అప్పుల ఖాతాలు, కరెంటు ఖాతాలు, మూలధన ఖాతాలు పరిష్కార ఖాతాకు మళ్లించకూడదు. ఓకే, భాగస్తుల యొక్క పర్సనల్ గా అప్పుల ఖాతాలు ఉంటాయి కదా, వీటిని కరెంటు ఖాతాలను, మూలధన ఖాతాలను పరిష్కార ఖాతాకి మళ్లించకూడదు. ఎందుకంటే భాగస్తులు అనేవారు సంస్థ లోపలి అప్పు వాళ్ళు అన్నమాట. ఓకే, వాళ్ళకి చెల్లించాము. ఫస్ట్ ఎవరికి చెల్లిస్తాము? బహిర్గత అప్పులకి చెల్లిస్తాం కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకుంటాం. ఇప్పుడు ఆస్తులు అయిపోయాయి, అప్పులు అయిపోయాయి. నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే, థర్డ్ ఎంట్రీ దేనికి రాస్తాము అంటే, ఆస్తుల వసూలుకు గాను. ఆస్తుల వసూలుకు గాను. ఇంతకు ముందేమో మనం ఆస్తులను పరిష్కార ఖాతాకి మళ్లించినాం అంతే. ఇప్పుడు మళ్లించటం వల్ల మనకి డబ్బులు వస్తాయి కదా, అమ్మేస్తున్నాం. మళ్లించిన తర్వాత ఏం చేస్తున్నాం? మనం వాటిని అమ్మేస్తున్నాం. అమ్మినప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా. డబ్బులు వస్తే ఎప్పుడు కూడా డబ్బులు వస్తున్నాయి అంటే ఏం చేయాలి? నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతాని డెబిట్ చేస్తున్నాం. ఎందుకు వస్తున్నాయి ఇవి? ఆస్తులన్నిటిని అమ్మినందుకు. అమ్మి మనం ఎక్కడ రాయాలి? వీటిని పరిష్కార ఖాతాలో చూపించాలి. అంటే అప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. బ్యాంక్ ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. ఆస్తి అమ్మినందువల్ల వసూలైన నగదు. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ మనం ఎంట్రీ దేనికి రాస్తామంటే, భాగస్తులు ఎవరైనా ఆస్తుల్ని తీసుకున్నట్లయితే, ఇందాకేమో అమ్మినప్పుడు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఏం రాస్తున్నాం? ఎవరైనా భాగస్తుల ఆస్తిని తీసుకున్నట్లయితే వాళ్ళ మూలధన ఖాతాకి డెబిట్ చేస్తాం, పరిష్కార ఖాతాకి క్రెడిట్ చేస్తాం. ఓకే, అప్పుడు ఎంట్రీ ఏం రాయాలి? భాగస్తుని మూలధన ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. భాగస్తుని మూలధన ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎంట్రీ మనం అప్పులను చెల్లించినందుకు. అప్పుల్ని చెల్లించేటప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం మనము? అప్పులు చెల్లించడం అనేది రెండు విధాలుగా చెల్లిస్తాము. ఒకటి నగదు రూపంలో చెల్లిస్తాము, రెండవది ఏదైనా ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం ప్రకారం చెల్లిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అంటే ఇమీడియట్ గా నగదు రూపంలో చెల్లించడం ఒకటి, రెండవది వాళ్ళ మూలధన ఖాతాకి మళ్ళించేసి తర్వాత చెల్లించటం. ఈ మొదటిది చూద్దాం. నగదు రూపంలో మనం చెల్లించినప్పుడు, నగదు రూపంలో చెల్లించినప్పుడు ఏం ఎంట్రీ రాస్తాం మనం? పరిష్కార ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా.
పరిష్కార ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. పరిష్కార ఖాతాకి డెబిట్ చేస్తున్నాము, బ్యాంక్ ఖాతాకి క్రెడిట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అప్పులను తీర్చేవేయుటకు భాగస్తునిచే ఒప్పందం ఏర్పాటు చేసుకున్నప్పుడు. అలాంటి సందర్భంలో కూడా మనం పరిష్కార ఖాతాకి డెబిట్ చేస్తాం, కానీ డబ్బులు ఇమీడియట్ గా ఇస్తలేం కాబట్టి మనం ఇంకా వాళ్ళకి బాకీ ఉన్నాం గనక ఆ విషయాన్ని తెలియజేసేందుకు మనం ఏం చేస్తున్నాము, ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సి ఉందో డబ్బులు, వాటిని వాళ్ళ మూలధన ఖాతాకి మళ్ళించేస్తున్నాము. ఓకే, అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, పరిష్కార ఖాతా డేటా టు భాగస్తుల మూలధన ఖాతా. ఓకే, ఇమీడియట్ గా నగదిస్తేనేమో పరిష్కార ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. ఇమీడియట్ గా మనం డబ్బులు ఇవ్వకపోతే పరిష్కార ఖాతా డేటా టు భాగస్తుల మూలధన ఖాతా. దీంతో మనకి అప్పులకు సంబంధించిన చిట్టాపద్ధతులు కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆస్తులను అప్పులను పరిష్కరించే సందర్భంలో కొన్ని ఖర్చులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఖర్చులకు సంబంధించిన ఎంట్రీ రాసుకోవాలి. ఈ ఖర్చులు అనేవి పరిష్కార ఖాతా అనేది నామమాత్రపు ఖాతా అని చెప్పాను కదా. నామమాత్రపు ఖాతా రూల్స్ ప్రకారం ఖర్చులు నష్టాలు డెబిట్ వైపున, లాభాలు ఆదాయాలు క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. ఖర్చు అనేది ఇప్పుడు నామమాత్రపు ఖాతాలో ఎటువైపు చూపించాలి, డెబిట్ వైపున. అందుకని పరిష్కార ఖాతాని డెబిట్ చేస్తున్నాము, డబ్బులు పోతున్నాయి కాబట్టి మన దగ్గర నుండి బ్యాంక్ ఖాతాని క్రెడిట్ చేస్తున్నాం. ఖర్చు పెడుతున్నామంటే డబ్బులు పోతున్నట్లే కదా. సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, పరిష్కార ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. పరిష్కార ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. పరిష్కార ఖర్చులను చెల్లించినందున, పరిష్కార ఖర్చులను చెల్లించినందున. దీంతో మనకి 5 ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ మనము నెక్స్ట్ ఎంట్రీ ఏం రాయాలనేది చూద్దాము. నెక్స్ట్ ఎంట్రీస్ కి సంబంధించి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే.